అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సో లాస్ట్ మంత్ వీ హ్యావ్ ట్రీటెడ్ ఏ కాంప్లికేటెడ్ కేస్. సో ఒక పేషెంట్ పాలిట్రామా కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి సో లెఫ్ట్ సైడ్ 6 ribs ఫ్రాక్చర్ అండ్ grade 4 splenic ఇంజరీ అండ్ అబ్డామినల్ మొత్తం డిస్టెన్షన్ అయ్యి అరౌండ్ 1.5 లీటర్ హీమోపెరిటోనియం అలా ఉంటే, అండ్ దట్ పేషెంట్ ఏజ్ 60 years, డయాబెటీస్, హైపర్ టెన్షన్, మార్బిడ్ ఒబిసిటీ, క్రానిక్ ఇథనాలిక్, స్మోకర్, ఇన్ని కొమార్బిడిటీస్ తోటి మన దగ్గరికి వచ్చిండే. సో ఆ కేసుని మన వేణు విద్యా హాస్పిటల్లో యాజ్ ఎ ఫిజిషియన్గా నేను, జనరల్ సర్జన్, అనస్థెటిస్ట్ అందరం చూసి, సో grade 4 స్ప్లెనిక్ ఇంజరీ కాబట్టి ఇమీడియట్ స్ప్లెనెక్టమీ చేసి అండ్ రిబ్స్ ఫ్రాక్చర్ ఉండి హీమోథొరాక్స్ ఉంటే ఇమీడియట్ ఐసీడీ వేసి స్టెబిలైజ్ చేసి స్ప్లీనెక్టమీ చేసి 2 days వెంటిలేటర్ మీద ఉంచి ఆ తర్వాత స్లోగా ఎక్స్టుబేట్ చేసి మొబిలైజ్ చేసి 1 week తర్వాత ఐసీయూ నుంచి బయటకు షిఫ్ట్ చేసి అండ్ 2 weeks తర్వాత సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసాము. అండ్ స్ప్లీనెక్టమీ తర్వాత 5 days తర్వాత వాట్ ఎవర్ పాసిబుల్ వ్యాక్సినేషన్స్ అన్నీ చేశాము. అండ్ షుగర్, బీపీ అన్నీ రెగ్యులర్ మానిటర్ చేస్తూ కంట్రోల్లో ఉంచుతూ సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేశాము. అండ్ దట్ పేషెంట్ కేమ్ ఫర్ ద ఫాలోఅప్ 1 month తర్వాత. నౌ హీఈస్ డూయింగ్ వెల్. అండ్ అన్ఫార్చునేట్గా ఆయన ట్రావెల్ చేస్తున్న కార్లో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో తనకు కూడా పాలిట్రామా ఇట్లనే ఉండి హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండే. 14 days వెంటిలేటర్ తర్వాత సమ్హౌ దట్ పేషెంట్ హ్యాస్ ఎక్స్పైర్డ్. సో మన దగ్గర మాత్రం ఈ పేషెంట్ సక్సెస్ఫుల్గా 14 daysలో డిశ్చార్జ్ చేశాము. నౌ హీఈస్ ఆన్ రెగ్యులర్ ఫాలోఅప్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై జనరల్ సర్జన్ డాక్టర్ సందీప్ అండ్ అందరూ సరిగా ఆ పేషెంట్ని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేశాము. ధన్యవాదాలు.